ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చెప్పమ్మా. హలో అమ్మా, నాకు ఇక్కడ ఏం బాగాలేదు. అవునా, నేను ఇంటికి సర్లే. వస్తాను. నేను అల్లుడు ఫోన్ చేస్తా. అల్లుడు నువ్వు ఇద్దరు రండి, కొద్ది రోజులు ఉండిపోదు. సరే, ఫోన్ చేయి. ఏంటి పాప? అయ్యయ్యో, అట్టవాలి అట్టే తుడుచుకొని వేసేసేది. మీ అమ్మ నీకే మాత్రం నేర్పిలేదా బాబు? ఇటీ, నేను ఆరేస్తాను. మా, ఏం మాట్లాడతాను నువ్వు అసలు? నేనేమన్నాను మే, టవల్ చూసుకొని అడేసిండు, అందుకని అన్నాను. సర్లేండి అత్తయ్య, నేను తీసారేస్తాను. మీరు ఆగండి, ఇటీవండి. ఇద్దండి అత్తయ్య, మీరు సరుకులు అడిగారు కదా, తెచ్చాను. అయ్యో, నీకు చెప్పిందే 5 సరుకులు, దాంట్లో 3 సరుకులు తెచ్చినావు, 2 మర్చిపోయినావు. ఏందయ్యా నువ్వు, నీకు సరుకులు తెచ్చడం కూడా రాదా? అది ఆ, ఆ, మర్చిపోయాను అత్తయ్య. అయ్యో, మీ అమ్మోళ్ళు ఎట్ట పెంచుండారో ఏందో నేను. కర్మ కర్మ. అసలు నీ ప్రాబ్లం ఏంటి మా? ఏదో ఒకటి అంటూనే ఉన్నావు. మీరేం పట్టించుకోకండి, ఆమంతా వెళ్ళండి. ఏంటయ్యా ఒంటరిగా ఉన్నావు? అది సరే కానీ నీ పొద్దాకలు నేను అంటున్నా కదా, నీకేమనిపిస్తుంది? అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏంటి, ఇంత మాత్రానికేనా? మరి నిన్ను ఒక 2-3 సార్లు అనేసరికి అంత బాధపడుతున్నావు. మరి నా కూతురు పరిస్థితి ఆలోచించావు బాబు? పొద్దున్న లేసి మీ అమ్మ ఆ పని రాదు ఈ పని రాదు అని చెప్తుంది. మీ పనులు నేర్పించాం, కానీ మీ ఇంట్లో ఎలా చేయాలనేది మీరే నేర్పించుకోవాలి. మీ అమ్మ ఎలా ఉండాలో తెలియదా అని అడుగుతుంది. తనకి ఎలా తెలుస్తుంది బాబు? మాకు కూడా తెలియదు మీ అమ్మ లాంటిది వస్తుందని. లేకుంటే మీ ముందే అన్ని నేర్పించి ఇలా ఉండమ్మా ఇలా ఉండమ్మా అని చెప్పేటోళ్ళు. అయినా అర్థం చేసుకోవాల్సింది మీరే. దాన్ని పొద్దాకులు నిందిస్తా ఉంటే, నీకంటే ఆప్షన్ ఉంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్తానంటున్నావు. దానికి తిరిగి వచ్చే ఆప్షన్ ఉందా బాబు? అర్థం చేసుకోవాల్సింది నువ్వు కూడా. నాకు చెప్పొద్దు, నేను వినలేను, మీరు చూసుకోండి అన్నప్పుడు నిన్ను నమ్ముకొని వచ్చిన దానికి ఏమి సమాధానం చెప్తావు? అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఆ అమ్మాయి వచ్చిన వల్ల మీ ఇంట్లో నష్టం ఏం జరిగిందయ్యా? ప్రతిదీ దాని మీదే దోస్తున్నారు. అంతకుముందు మీకు కొట్లాడటం రాలేదా? ఇది వచ్చాక మీరెంత నష్టపోయారు? ప్రతిదానికి దీన్నే కారణం అంటున్నారు. దాన్ని అన్నప్పుడు ఆ ప్లేస్ లో మీ చెల్లెలు మీకు గుర్తురాదా? తప్పు మాదేలే, ఏదో సంతోషంగా ఉంటుందని నీ ఉద్యోగం చూసాం కానీ మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి వేయలేదు. అది కూడా చూసి ఇచ్చింటే బాగుండేది. ఈరోజు నా ఇంటికి పరిగెత్తాలని నా కూతురికి ఆలోచన వచ్చిండేది కాదు.